హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. సుందర్లాల్ బహుగుణ లేదా చిప్కో ఉద్యమం అంటాం. ఈ చిప్కో మూమెంట్ అనేటువంటిది స్టార్ట్ అయ్యి అక్షరాల 50 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ 50 ఇయర్స్లో ఈ ఉద్యమం యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఉందనే చెప్పాలి. అసలు ఏంటి ఈ చిప్కో మూమెంట్ అంటే, పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం చమోలి అనేటువంటి జిల్లా, ప్రెజెంట్ డే ఉన్నటువంటి ఉత్తరాఖండ్ స్టేట్, ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి ఈ చిప్కో మూమెంట్ స్టార్ట్ అయింది. ప్రభుత్వ రంగ సంస్థ లేదా ప్రభుత్వం అనేటువంటిది ఒక ప్రైవేటు స్పోర్ట్స్ కంపెనీకి ఈ యొక్క డిఫారెస్టేషన్లో భాగంగా, అంటే ఈ స్పోర్ట్స్ కంపెనీకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా వుడ్తో తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆ స్పోర్ట్స్ కంపెనీకి ఈ చెట్లు నరికేసి ఈ యొక్క ఎక్విప్మెంట్ తయారు చేసుకోమని ప్రభుత్వం ఈ యొక్క ప్రైవేట్ కంపెనీస్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ స్పోర్ట్స్ కంపెనీస్ అనేటువంటి వారు వెళ్ళి ఈ చెట్లు నరికేటువంటి ప్రయత్నం చేసే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉమెన్ చెట్లని హగ్ చేసుకొని, సో వాటిని దగ్గర తీసుకొని వాటిని నరకవద్దు అనేటువంటి ఆందోళన, ఇదొక ఉమెన్ మూమెంట్గా కూడా చెప్పుకోవచ్చు భారతదేశంలో. 1973లో జరిగినటువంటి ఈ ఉద్యమం భారతదేశంలో గత 50 సంవత్సరాలుగా పర్యావరణానికి సంబంధించి ఎంతో మార్పులు, అంటే బిహేవియరల్ చేంజెస్ అనేటువంటి బాగా తీసుకురావడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో 50 సంవత్సరాల్లో సాధించినటువంటి ఘనత ఏంటి, అండ్ 1973 తర్వాత భారతదేశంలో పర్యావరణం పట్ల ఎంత అవగాహన ఉంది, అండ్ ఇప్పుడున్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కావచ్చు ఈ యొక్క హరితహారం అనేటువంటిది, చెట్లు నాటాలనేటువంటి ప్రోగ్రాం. సో చెట్లు నాటాలనేటువంటి ప్రోగ్రాం కాస్త ఒకప్పుడు చెట్లు నరకకూడదు అనేటువంటి అంశం నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ అంశం మొత్తం కూడా డిస్కస్ చేద్దాం. చిప్కో మూమెంట్ ఏ గ్రీన్ రెవల్యూషన్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇండియా. సో దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, 1973లో ఈ చిప్కో మూమెంట్ అనేటువంటిది స్టార్ట్ అయింది. సుందర్లాల్ బహుగుణ, గాంధీయన్ ఫాలోవర్ ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి పూర్తిగా మద్దతు ఇచ్చి కీలక పాత్ర పోషించడం జరిగింది. సో అప్పటి నుంచి, అంటే ఈ చిప్కో మూమెంట్లో ఇక్కడ మీరు పిక్చర్లో చూస్తున్నట్టు ఉమెన్ ఆఫ్ ది లోకల్ ఉమెన్ ఏం చేశారు అంటే, చెట్లను నరికే సమయంలో ఆ చెట్లకు అడ్డు వెళ్ళడం జరిగింది, వాటిని హక్ చేసుకోవడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే, మాకు చెట్లు అనేవి ప్రాణ సమానం, సో చెట్లను కట్ చేయాలంటే సో మేము అడ్డుంటాము అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఉమెన్ సూత్రప్రాయంగా తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ ఎందుకు న్యూస్లో ఉందండి, చిప్కో మూమెంట్ అనేటువంటిది ఉత్తరాఖండ్ రీజన్లో, ఆనాటి ఉత్తరప్రదేశ్, ప్రజెంట్ ఉన్నటువంటి ఉత్తరాఖండ్ రీజన్లో 50 సంవత్సరాలు అయిపోయింది కంప్లీట్ అయిపోయి ఈ రోజుతో, ఐ మీన్ ఈ ఇయర్తో. సో బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, ఇందాక నేను స్టోరీ చెప్పినట్టు అప్పుడు ఉన్నటువంటి ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పోర్ట్స్ కంపెనీస్కి ఈ వుడ్ అనేటువంటిది కట్ చేసుకోమని చెప్పేసి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి స్పోర్ట్స్ కంపెనీస్కి పర్మిషన్ ఇస్తే ఇక్కడ ఉమెన్ ఎందుకు అడ్డుకున్నారు అంటే, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉమెన్, ఈ ట్రైబల్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, వారి యొక్క జీవనోపాధి మొత్తం కూడా అడవి మీద ఆధారపడి ఉంటుంది. అడవి తల్లి అనేటువంటి ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయం మన దగ్గర ఉంది. అండ్ దట్టు అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ని ప్రభుత్వం ఆంక్షలు విధించి వారిని ఎవరిని కూడా ఈ యొక్క ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వనివ్వడం కావచ్చు. వాళ్ళ లైవ్లీహుడ్ అనేటువంటి ఫారెస్ట్ మీద డిపెండ్ అయ్యి ఉండి ఉంటుంది, ఈ ఫారెస్ట్ కలెక్షన్ కానివ్వండి. అవి లోకల్ పీపుల్ మీద రెస్ట్రిక్షన్ చేసి ప్రభుత్వం అనేటువంటిది ప్రైవేట్ కంపెనీస్కి దారాదత్తం చేయడం జరిగింది, డిఫారెస్టేషన్ అనేటువంటి. అంటే ఇట్లా చేయడం వల్ల ఈ విభేదాలు అనేటువంటివి, దట్టు అడవిని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే వాళ్ళ ఎఫర్ట్స్ అనేటువంటి, వాళ్ళ కమిట్మెంట్ అనేటువంటిది ఈ రోజుటికి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఈ చిప్కో మూమెంట్ని మనం సింపుల్గా ఉమెన్ మూమెంట్ అని కూడా అంటామండి. ఈ రోజుటికి భారతదేశంలో చిప్కో మూమెంట్ని ఉమెన్ మూమెంట్ అని కూడా అంటాం. ఈ చిప్కో ఆందోళన్, అసలు యాక్చువల్గా చిప్కో అంటే మనకి హిందీలో ఎంబ్రేస్ లేదంటే హగ్ చేసుకోవడం అనమాట. ఎంబ్రేస్ లేదా హగ్ చేసుకోవడం, ఆ చెట్లని హగ్ చేసుకోవడం జరిగింది. ఉత్తరాఖండ్ స్టేట్లో 1973లో ఈ యొక్క మూమెంట్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఈ చిప్కో మూమెంట్ అనేటువంటిది ఈ రోజుటికి కూడా యాక్టివ్ పార్టిసిపేషన్, అంటే ఉమెన్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినటువంటి మూమెంట్. అంటే ఎన్విరాన్మెంట్ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి మెచ్యూరిటీ లెవెల్ కావచ్చు, ఈ రోజుటికి కూడా ఎకాలజీ ఈజ్ పర్మనెంట్ ఎకానమీ. అసలు చెట్లు, ఈ పర్యావరణం అనేటువంటిది ఉంటే ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటి, అసలు చెట్లు మొత్తం నరుక్కుంటూ వెళ్ళిపోతే ఈ లోవల్ లయింగ్ ఏరియాస్, అంటే ఈ కొండ ప్రాంతాల్లో వర్షాలు వరదలు విపరీతంగా వస్తాయి, ఆ ఊర్లు కొట్టుకొని పోయేటువంటి అవకాశం ఉంటుంది. అదే చెట్లు ఉంటే మనకి వరదలు తగ్గేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళ యొక్క కన్సర్న్ అన్నమాట. సో ఈ కన్సర్న్లో భాగంగానే ఉమెన్ పార్టిసిపేషన్ అనేటువంటిది బాగా ఉంది. అండ్
భారతదేశంలో ఉన్నటువంటి ఉమెన్ యాటిట్యూడ్ కూడా అంటే ఇట్ చేంజ్డ్ ద యాటిట్యూడ్స్ రిగార్డింగ్ ఉమెన్స్ స్టేటస్ ఇన్ ద సొసైటీ. అంటే ఉమెన్ కేవలం ఇంట్లో ఉండడమే కాదు, ఈ పర్యావరణ పరిరక్షించే భాగంలో కూడా ఈ యొక్క సొసైటీలోకి రావడం జరుగుతుంది. ఎన్విరాన్మెంట్‌ని పరిరక్షించేటువంటి బాధ్యత కూడా ఉమెన్ తీసుకున్నారు. అంటే ఎప్పుడైతే ఉమెన్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంటుందో ఏ ఉద్యమంలో అయినా సరే, ఆ ఉద్యమం ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్ అని చెప్పవచ్చు. ఉదాహరణకి మీరు గమనించండి, మహాత్మా గాంధీజీ గారు తీసుకొచ్చినటువంటి ఏ ఉద్యమంలో అయినా సరే, మహాత్మా గాంధీజీ గారు ఉమెన్‌ని సపోర్ట్‌గా తీసుకోవడం జరిగింది. ఉమెన్ యొక్క పార్టిసిపేషన్‌ని ఆయన ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. నౌ ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఉద్యమం పట్ల వచ్చినటువంటి మేజర్ అచీవ్‌మెంట్స్ ఏంటి? అప్పటికప్పుడు ప్రభుత్వం అనేటువంటిది ఈ ఆందోళన విపరీతంగా స్ప్రెడ్ అయినటువంటి చూసి, యాక్చువల్‌గా చెప్పాలంటే ఈ చిప్కో ఉద్యమం అనేటువంటి కాన్సెప్టు 18థ్ సెంచరీలో కూడా చూడొచ్చనమాట. సో, వే బ్యాక్ టు 18థ్ సెంచరీ రాజస్థాన్‌లో బిష్నోయ్ ట్రైబ్ వాళ్ళు కూడా 18థ్ సెంచరీలో చెట్లను నరికేటువంటి ప్రయత్నం, రాజు యొక్క ఆజ్ఞతో ఎవరైతే చెట్లను నరుకుతున్నారో, ఆ నరికేటువంటి చెట్ల దగ్గరికి వెళ్లి అడ్డుగా నిలబడిపోవడం జరిగింది. సాధారణంగా ట్రైబల్ పీపుల్ అనేటువంటి వారు ఈ యొక్క ఫారెస్ట్‌ని ఎక్కువగా కన్జర్వ్ చేయాలనేటువంటి ఉద్దేశ్యంతో ఉంటారు. ఎందుకంటే వారి యొక్క జీవనోపాధి మొత్తం కూడా అడవి తల్లి పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి, సో చెట్లను సంరక్షించాలనేటువంటి ఆలోచన ఎక్కువగా ప్రయారిటీగా వాళ్ళకుంటుంది. సో 18థ్ సెంచరీలో ఈ చిప్కో మూవ్‌మెంట్ కాన్సెప్ట్ అనేది రాజస్థాన్‌లో కూడా చూడడం జరిగింది. తర్వాత మేజర్ అచీవ్‌మెంట్స్‌లో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అచీవ్‌మెంట్ ఏంటంటే, చిప్కో మూవ్‌మెంట్ యొక్క ఎఫెక్ట్ అనేది అటు కర్ణాటక రీజియన్‌లో, ఆంధ్రప్రదేశ్ రీజియన్‌లో కూడా విపరీతంగా స్ప్రెడ్ అయింది ఆ టైం కల్లా. సో, మేజర్ అచీవ్‌మెంట్స్‌లో భాగంగా రైట్స్ టు ద ఫారెస్ట్, అంటే అడవికి కూడా హక్కులుంటాయి. అండ్ అడవి పైన డిపెండ్ అయ్యేటువంటి వారికి కూడా హక్కులుంటాయని చెప్పేసి గ్రాస్ రూట్ లెవెల్‌లో కూడా ఈ యొక్క మూవ్‌మెంట్ యాక్టివిజం అనేటువంటిది బాగా పెరిగిపోయింది. ఆ తర్వాత బ్యాన్ ఆన్ కమర్షియల్ ఫెల్లింగ్స్, అంటే ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలకి కమర్షియల్ అవసరాలకి, అంటే వుడ్‌ని కమర్షియల్ అవసరాలకి ఏదైతే పర్మిషన్‌లు ఇస్తూ ఉన్నారో వాటిని బ్యాన్ చేయడం జరిగింది. అండ్ భారతదేశంలో ఈ యొక్క మూవ్‌మెంట్ యొక్క ఎఫెక్ట్ ఎట్లా ఉంది అంటే, చెట్లను పెంచడం మనం మొదలుపెట్టాలి. చెట్లను కట్ చేయడం కంటే, డిఫారెస్టేషన్ కంటే ఎఫారెస్టేషన్ మనం ఎక్కువగా చేయాలి అనేటువంటి బిహేవియరల్ చేంజ్ అనేది చిప్కో మూవ్‌మెంట్ తీసుకురావడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఈరోజు కరెంట్ అఫైర్స్‌లో ఇచ్చినటువంటి మరొక ప్రశ్న ఇక్కడ ఇచ్చాను. విత్ రిఫరెన్స్ టు రాష్ట్రీయ ఆరోగ్య నిధి, ఆర్ఏఎన్ స్కీమ్ అంటామండి. ఆర్ఏఎన్ స్కీమ్, ర్యాన్ స్కీమ్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. రాష్ట్రీయ ఆరోగ్య నిధి ఆర్ ర్యాన్ స్కీమ్ ఈజ్ డిజైన్డ్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు పూర్ పేషెంట్స్ లివింగ్ బిలో ద పవర్టీ లైన్. స్టేట్మెంట్ 1 అది. స్టేట్మెంట్ 2 వచ్చేసి ద అసిస్టెన్స్ ఈజ్ ప్రొవైడెడ్ యాజ్ ఎ వన్ టైమ్ గ్రాంట్ టు ద ఎలిజిబుల్ పేషెంట్. Third statement, the scheme covers the treatment for heart, kidney, liver diseases, cancer, and specified rare diseases. How many of the statements given above are correct? So, correct statements అడుగుతున్నారు. Comment box లో మీ ఆన్సర్ తెలియజేయండి. Thank you so much.